హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే ఆర్టీవీ ఏదైతే ఉందో ఒక సర్వే చేసిందండి. ఎవరో కాదు, టీవీ9 రవిప్రకాష్. టీవీ9 అంటే కుదరదేమో కానీ రవిప్రకాష్ ఎవరైతే ఉన్నారో ఆ రవిప్రకాష్ కొన్ని సర్వే అయితే చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ని మలుపు తిప్పే ఒక గేమ్ చేంజర్ అనే ఒక సన్నివేశాన్ని ఒక వీడియోగా చిత్రీకరిస్తూ కొన్ని మాటలు అయితే చెప్పడం జరిగింది. ఆ గేమ్ చేంజర్లో ఆంధ్రప్రదేశ్ భౌతవ్యం ఏంటి, ఆంధ్రప్రదేశ్లో గెలిచే ఆ పార్టీ ఏది, ఓడిపోయే పార్టీ ఏది, ఆంధ్రప్రదేశ్లో ఎవరు సీఎం కాబోతున్నారు అనేది తన సర్వేలో చేసినటువంటి తన స్టడీలో తేలినటువంటి కొన్ని అంశాలని, అంటే ఎవరెవరు గెలుస్తున్నారు, ఎవరెవరు ఓడిపోతున్నారు అనే దాని మీద అన్ని జిల్లాల మీద సర్వే చేసి కొన్ని వీడియోలు పార్ట్ 1 పార్ట్ 2 కింద తీయబోతున్నాడు. కాబట్టి ఆయన చెప్పిన కొంతమంది ఎవరైతే గెలుస్తారనేది ఉందో అది నేను మీ ముందుకు తీసుకురావాలని ఈ వీడియో చేస్తున్నాను. చూస్తున్న మీరు అందరూ కూడా ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేస్తే కనుక ఈ వీడియో చాలా మంది షేర్ అవుతుంది, ఇది చాలా మంది తెలుస్తుంది. తర్వాత కొత్త వాళ్ళైతే కనుక 100% సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ టాపిక్స్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటాను. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో ఎండ్ వరకు చూసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సదా దాన్ని నేను గౌరవిస్తాను. ఒకసారి చూసుకుందాం. ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిలప్రియ టీడీపీ, అలాగే బిజేందర్ రెడ్డి వైసీపీ. వీళ్ళిద్దరిలో చూసుకుంటే కనుక భూమా అఖిలప్రియ గెలుస్తుందనే రవిప్రకాష్ చెప్పడం జరిగింది. అలాగే కర్నూలు నుంచి టీజీ భరత్ గెలుస్తాడు. డోన్ నుంచి బొగ్గన రాజేందర్ ప్రసాద్ రెడ్డి వైసీపీ గెలుస్తాడు. తర్వాత శ్రీశైలం నుంచి శిల్పా చక్రపాణి రెడ్డి వైసీపీ గెలుస్తాడు. నందికొట్కూరు నుంచి డాక్టర్ దారా సుధీర్ వైసీపీ గెలుస్తాడు. పాణ్యం కాటసాని రామ్ భూపాల్ రెడ్డి వైసీపీ గెలుస్తాడు. నంద్యాల నుంచి శిల్పా రవిచంద్ర వైసీపీ గెలుస్తారు. తర్వాత బనగాలపల్లి బీసీ జనార్దన్ రెడ్డి టీడీపీ గెలుస్తుంది. అక్కడి నుంచి పత్తికొండ నుంచి కంగాటి శ్రీదేవి వైసీపీ గెలుస్తుంది. కోడుమూరు నుంచి ఆదిమూలప సతీష్ వైసీపీ గెలుస్తాడు. ఎమ్మిగనూరు నుంచి జయనాగేశ్వర రెడ్డి టీడీపీ గెలుస్తాడు. మంత్రాలయం నుంచి వై బాలనాయక్ రెడ్డి వైసీపీ గెలుస్తాడు. ఇదండి. తర్వాత వై సాయి ప్రసాద్ రెడ్డి ఆదోని గెలుస్తాడు. ఆలూరు విరూపాక్షి గెలుస్తారు. అలాగే కడప చూసుకుంటే కనుక పులివెందుల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతగా ముందు కన్నా ఇప్పుడు మెజార్టీ తగ్గుతుంది అనేది కనుక ఈయన సర్వేలో తేలింది. కాబట్టి రవిప్రకాష్ చెప్పింది ఏంటంటే కనుక ఇంతకు ముందు ఉన్నంత మెజార్టీ అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారికి రాదు అనేది ఆయన చెప్పడం జరిగింది. తర్వాత జమ్మలమడుగు, అదే పులివెందుల వైఎస్ జగన్ జమ్మలమడుగు మాలే సుధీర్ రెడ్డి విజయం సాధిస్తాడు. ప్రొద్దుటూరు నుంచి వరదరాజుల రెడ్డి టీడీపీదే విజయం. డాక్టర్ దాసరి సుధా బద్వేల్ వైసీపీ నుంచి గెలుస్తుంది. సుగవాసి సుబ్రహ్మణ్యం రాజంపేట టీడీపీ గెలుస్తుంది. కడప ఎవరైతే సుగవాసి సుబ్రహ్మణ్యం రాజంపేట టీడీపీ గెలుస్తుంది. కడప అంజద్ బాషా వైసీపీ గెలుస్తారు. కె శ్రీనివాసులు రైల్వే కోడూరు వైసీపీ గెలుస్తుంది. గడికోట శ్రీకాంత్ రాయచోటి వైసీపీ గెలుస్తుంది. పులివెందుల నుంచి జగన్ గారు గెలుస్తారు. అలాగే రవీంద్ర రెడ్డి కమలాపురం వైసీపీ గెలుస్తుంది. పొట్టా సుధాకర్ యాదవ్ మైదుకూరు టీడీపీ గెలుస్తుంది. అలాగే చిత్తూరు చూసుకుంటే కనుక 14 స్థానాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి 14కి 7 తెలుగుదేశం, 7 బీజేపీ, 7 టీడీపీ అలాగే వైసీపీ గెలుచుకుంటుంది అని చెప్తున్నారు. టీడీపీ జయచంద్రారెడ్డి తంబళ్లపల్లె గెలుస్తుంది. అలాగే టీడీపీ నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గెలుస్తారు, ఈయన పీలేరు. అలాగే టీడీపీ అలాగే వైసీపీ నిస్సార్ అహ్మద్ మదనపల్లి గెలుస్తారు. వైసీపీ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పొంగనూరు గెలుస్తారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వైసీపీ చంద్రగిరి గెలుస్తారు. వైసీపీ బోమ అభినయ్ రెడ్డి తిరుపతి గెలుస్తారు. టీడీపీ బజ్జల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి గెలుస్తారు. వైసీపీ నోకతోటి రాజేష్ సత్యవేడు గెలుస్తారు. టీడీపీ గాలి బారు ప్రకాష్ నగరి గెలుస్తారు. వైసీపీ డాక్టర్ థామస్ గంగాధర్ నెల్లూరు గెలుస్తారు. అలాగే టీడీపీ గురజాల జగన్మోహన్ చిత్తూరు గెలుస్తారు. వైసీపీ ఎం సునీల్ కుమార్ పోతలపట్టు గెలుస్తారు. టీడీపీ అమర్నాథ్ రెడ్డి పలమనేరు గెలుస్తారు. చంద్రబాబు కుప్పం. ఇక్కడి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇంతకు ముందు మీద ఈసారి మెజారిటీ తగ్గే ప్రసక్తే లేదు, అవసరమైతే పెరుగుతుందని చెప్పేసి ఎవరైతే ఈ రవిప్రకాష్ ఉన్నారో ఆయన సర్వేలో చెప్పడం జరిగింది. అలాగే అనంతపురం చూసుకుంటే కనుక వైసీపీకి 5, టీడీపీకి 8, అనూహ్యంగా ఇక్కడి నుంచి కాంగ్రెస్ అయితే కనుక ఒక సీట్ అయితే గెలుస్తుందని సర్వేలో తేలింది. ఏంటంటే టీడీపీ కాల్వ శ్రీనివాసులు రాయదుర్గం, టీడీపీ పయ్యవుల కేశవ్ ఉరవకొండ, అలాగే టీడీపీ నుంచి గొమ్మనూరు జయరాం గొంతగల్ నుంచి గెలుస్తారు. వైసీపీ కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి నుంచి గెలుస్తారు. టీడీపీ బండారు శ్రావణి సింగనమల నుంచి గెలుస్తారు. వైసీపీ అనంత వెంకట్రామిరెడ్డి అనంతపురం నుంచి గెలుస్తారు. టీడీపీ అమిలినేని సురేంద్ర బాబు కళ్యాణదుర్గం నుంచి గెలుస్తారు. వైసీపీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రాప్తాడ్ నుంచి గెలుస్తారు. కాంగ్రెస్ కరికర సుధాకర్ మడకసెర నుంచి గెలుస్తారు.
ఇదేనండి నేను చెప్పినది. కాంగ్రెస్ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఒక సీట్ అయితే కనుక కన్ఫర్మ్ అని ఆయన చెప్పడం జరిగింది. అది కూడా ఎక్కడి నుంచి అంటే మడకసర్ నుంచి కాంగ్రెస్ అయితే గెలుస్తుంది. హిందూపురం నుంచి బాలకృష్ణ గెలుస్తారు టీడీపీ. తర్వాత సవితమ్మ పెరుగొండ గెలుస్తారు వైసీపీ. శ్రీధర్ రెడ్డి పుట్టపర్తి నుంచి గెలుస్తారు. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ధర్మవరం వైసీపీ నుంచి గెలుస్తారు. టీడీపీ కందికొండ వెంకటప్రసాద్ కదిరి నుంచి గెలుస్తారు. ఇదండి ఈయన చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో. ఈ అభ్యర్థులు అందరూ గెలిచే అభ్యర్థుల గురించి టూకీగా చెప్పేయడం జరిగింది. ఎవరైతే రవిప్రకాష్ చేసిన సర్వేలో, తన స్టడీలో, తన అనాలిసిస్లో ఎవరైతే గెలుస్తారనేది విస్తృతంగా సర్వే చేసిన మీదటే నేను చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ గేమ్ చేంజర్ అని చెప్పేసి ఆయన అయితే చెప్పుకున్నాడు. గేమ్ చేంజర్ పార్ట్ 2 కూడా మళ్ళీ ఆయన వీడియో చేయడం జరిగింది. దాంట్లో కొన్ని జిల్లాలు, కోస్తా కానీ ఇంకా చాలా జిల్లాలు ఉండిపోయినాయి. ఆ జిల్లాలన్నీ కూడా చెప్పడం జరిగింది. అది కూడా నేను మీ ముందుకు తీసుకొస్తాను త్వరలో. 2019లో 3 స్థానాలు గెలుచుకుంది టీడీపీ. ఎక్కడి నుంచి? ఈ రాయలసీమల నుంచి. అలాగే 2024లో రాయలసీమలో 52 సీట్లు ఉంటాయి. వైసీపీకి 29, టీడీపీకి 22 రాబోతున్నాయి. కాంగ్రెస్ ఒక సీట్ అయితే కనుక పొందుకోబోతుందని అన్నారు. నిజంగా ఈ రవిప్రకాష్ ఎవరైతే ఉన్నారో, రవిప్రకాష్ ఏది చేసినా కానీ సంచలనం కానీ క్రియేట్ చేశాడండి. ఎందుకని అన్నాను ఏంటగా, అతను చేసింది ప్రతి ఒక్క సంచలనానికి దారితీస్తుంది. ఈ వీడియో కూడా సంచలనం అవుతుంది అని అయితే నేను అనుకున్నా. అతను చెప్పిన దాంట్లో 100% నిజముందా అబద్ధముందా, తను చేసిన సర్వే కరెక్టా కాదా ఇవన్నీ పక్కన పెడితే ఆ సర్వే మాత్రం వైసీపీకి మాత్రం కడుపు మంటగానే ఉందని నేనైతే ఈ విషయం చెప్తున్నా. చూస్తున్నా మీరందరూ కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.